ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు కనుక ఆయనకి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులు మేము ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని యొక్క మహా ఉచితమైన కృప ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఈ విధంగా చివరి వారంలోకి ఆయన మనల్ని నడిపించాడు. దినదినము ఆయన యొక్క కృపా కాపుదల సంరక్షణ ఆయన మనకు మెండుగా అనుగ్రహిస్తున్నారు. భయంకరమైనటువంటి వాతావరణం, ఎండలు, వేడిమి అధికమవుతుంది. ఆయనను సురక్షితమైన దేవుని రేఖల నీడ మనకు ఆశ్రయము, దీవెన, సమాధానం అనుగ్రహిస్తూ మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. సో 118వ కీర్తన 21వ వచనంలో మనం గమనించినప్పుడు, నీవు నాకు రక్షణాధారుడివై నాకు ఉత్తరమిచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతి అంటూ దేవుణ్ణి కీర్తనాకారుడైన దావీదురాజు ఘనపరిచాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు రక్షణాధారుడు అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన ఒక సాధారణమైన వ్యక్తి కాదు, ఆయన ఒక రాజు. సో ఆయన ఎంటైర్ లైఫ్లో మనం గమనిస్తే బిఫోర్ అనాయింటింగ్ ఆయన్ని సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అభిషేకించక మునుపు, అభిషేకించిన తర్వాత సౌలు పరిపాలనలోను, అటు తర్వాత ఈయన రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత ఈయన ఎదుర్కొన్నటువంటి అన్ని పరిస్థితులు గుండా మనం గమనిస్తే దేవుడు ఆయనకు రక్షణాధారుడిగా ఎలా ఉన్నాడో తేటగా మనకు అర్థమవుతుంది. గొర్రెలు మేపుతున్నటువంటి వేళలో ఆయన మీదకు సింహము, ఎలుగుబంటి వచ్చినట్లుగా ఆయనకై ఆయన రివీల్ చేసేంత వరకు ఆయన మీదకి సింహము, ఎలుగుబంటి వచ్చిన విషయం ఎవరికీ తెలియదు. అదే సమయంలో గొల్యాతుని ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఆయనకి ఏ విధంగా రక్షణాధారుడై ఉన్నాడో, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి దేవుడు నన్ను తప్పించినట్లుగానే ఈ ఫిలిస్తీనీ చేతిలో పడకుండా కూడా దేవుడు నన్ను తప్పిస్తాడని దేవుణ్ణి ఆయన ఏ విధంగా ఘనపరిచాడో మనం గమనిస్తున్నాం. సో ఈ కీర్తన రాసేటువంటి ఆ యొక్క సమయానికి ఈయన ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఎంతో జ్ఞానముతో, ఎంతో వివేచనతో, దేవుని యొక్క ఆత్మతో ఆయన వాయిద్యం వాయించుచుండగా సౌలులో ఉన్నటువంటి దురాత్మ వెళ్ళిపోతే ఆ సౌలు కూడా చేసిన మేలుకు, నాకు చేసిన దావీదు చేసినంత మేలుకు నేను ఆయనకి ఏ విధంగా కీడు చేయాలి అన్నటువంటి ఆలోచన లేకుండా వీటితోనే 2 సార్లు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కూడా దేవుడు రక్షణాధారుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు నాకు రక్షణాధారుడివై నాకు ఉత్తరమిచ్చావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఈ దినాన మన వ్యక్తిగత జీవితంలో మనము ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలో మనల్ని మనం ఈ విషయాలు దేవుని యొక్క లేఖనాల ద్వారా దావీదురాజు యొక్క అనుభవాన్ని మనకు దేవుని ఆత్మ గుర్తు చేస్తున్నాడు. ఆయనకు జీవితంలో సౌలు యొద్ద నుండి పారిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా ఎన్నెన్ని అడవులలో, లోయలలో, కొండలలో, గుహల్లో ఎలా దాక్కున్నాడో, పరదేశంలోకి వెళ్ళి ఇతర శత్రుల రాజుల దగ్గరికి వెళ్ళి ఎలా పిచ్చివాడుగా యాక్ట్ చేశాడో, సో అవన్నీ జీవితంలో ఆయన రాజుగా ఆయన అభిషేకించబడి రాజుగా సింహాసనం మీద కూర్చున్న తర్వాత రాజ్యంలో ఎదురైనటువంటి పోరాటాల మధ్యలో వీటన్నిటిలో చివరికి తన గర్భాన్ని పుట్టిన తన కుమారుడైనటువంటి అబ్షాలోము యొక్క అబ్షాలోము ద్వారా దావీదు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఇవన్నీ విషయాల్లో అంటే తన యొక్క లైఫ్ చివరి దినం వరకు కూడా దావీదు ఎంతగా శ్రమలు అనుభవించాడు, ఎంత బాధలు అనుభవించాడో. దావీదుకు జీవితంలో ఎక్కువ యుద్ధాలు జరిగించాడు, ఎక్కువగా యుద్ధాలు చేశాడు. యుద్ధాలన్నింటిలో కూడా దేవుడు దావీదుకి ఏ విధంగా తోడే ఉన్నాడో లేఖనాలు మనం గమనిస్తున్నప్పుడు, పరీక్షిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ దేవుడు దావీదును ఎంతగా రక్షించి రక్షణాధారుడిగా ఉండి ఆయనకు ఉత్తరమిచ్చి ఆయన బలపరిచాడో దేవుని లేఖనం మనకు తేటగా చెబుతుంది. కనుక దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం కూడా గమనించాలి. నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో దేవుడు నాకు చేసిన మేలన్నిటిని బట్టి, ఆయన చూపించినటువంటి ఉన్నతమైన కృప, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన కాపుదల,
ఆయన తప్పించిన విధానం, శత్రువుల చేతిలో నుంచి, పాపముని చేతిలో నుంచి, దురాత్మ అంధకార శక్తుల నుంచి నన్ను ఏ విధంగా తప్పించాడో, నా మనసులో, ఆలోచనలో, క్రియల్లో, నడకలో, తలంపుల్లో ఏ విధమైనటువంటి దురాత్మ అంధకార శక్తుల ప్రభావాల నుంచి దేవుడు నన్ను విడిపించాడో వాటన్నిటి నిమిత్తమై దేవునికి మానక కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. అనుదినం దేవుని బిడ్డలుగా మనం ఈ విషయాన్ని గుర్తించాలి. మనము కృతజ్ఞత, దేవా నీవు నాకు రక్షణాధారుడు అయి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. అనుక్షణం కంటిపాపులు ఆయన నన్ను కాపాడుతున్నాడు. ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని ఆయనే మరొక కీర్తనలో రాశాడు. మరి ఈ రోజున మన జీవితంలో దేవుడు ఇంతగా మనల్ని కాపాడి సంరక్షిస్తున్నాడని మనం గుర్తించగలుగుతున్నామా? ఎన్నో అపాయాలు, ఎన్నో సమస్యలు, నా జీవితంలో కూడా అపాయాలు ఎన్నో విధంగా ఎదురయ్యాయి. 2 సార్లు నాకు పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఒకటేమో కర్ణాటకలో బిజాపూర్ ప్రాంతం నుండి హుబ్లీకి వస్తున్నప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్ ఒకటైతే, మరొకటి ఈ యొక్క చిలకలూరుపేటలో మనకు సమీపంలో ఉన్నటువంటి నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు టోల్గేట్ దాటిన తర్వాత జరిగినటువంటి మేజర్ యాక్సిడెంట్స్. సో మేజర్, అది మామూలు కాదు. బాగా గుర్తుంది. అయితే ఇంకా 2005లోనో 2006లోనో నేను హుబ్లీలో సేవ చేస్తున్నప్పుడు ధారవాడ నుంచి తిరిగి వస్తున్నాం. అక్కడ ఒక సేవకుల్ని కలిసి రావడానికి వెళ్ళాం. తిరిగి వస్తున్నటువంటి వేళలో అక్కడ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో కూడా నేను చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాను, చాలా ఇబ్బంది పడ్డాను. నేను చాలా గాయాలు అయ్యాయి. ఆ పరిస్థితి నుంచి కూడా తప్పించాడు దేవుడు. ఎన్నో విధాలుగా దేవుని యొక్క కృప, దేవుని కాపుదల నన్ను ఎంతగానో కాపాడి సంరక్షిస్తూ వచ్చారు. మరి ఈ రోజున మనము కూడా, మీరు కూడా మీ జీవితాల్లో దేవుడు మీకు చేసిన వాటన్నిటినీ తలంచుకొని, దేవానికి కృతజ్ఞతాస్తుతులు, నీవు నాకు రక్షణాధారుడివై నన్ను కాపాడావు, నాకు ఉత్తరం ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను అంటూ మనం దేవుణ్ణి గణపరిచితే నిజముగా దేవుడు మరింతగా ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని, ఆయన కాపుదల, సంరక్షణ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. కొద్ది కాలం ముందు నాయన మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. నిత్యముగా నా తండ్రి, అయ్యా మీరు మాకు రక్షణాధారుడివై ఉండి ఏ విధంగా ఉత్తరమిస్తూ, ఏ విధంగా తప్పిస్తున్నారో, ఏ విధంగా మమ్మల్ని కాపాడి సంరక్షిస్తున్నారు. నేటి దినం వరకు అయ్యా మాకు ఆహార విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఆధ్యాత్మికమైన విషయాల్లో, శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ఎదురవుతున్న పోరాటాల్లో సాతాను యొక్క శక్తుల ప్రభావాల నుంచి మీరు ఏ విధంగా మమ్మల్ని తప్పిస్తూ వస్తున్నారు, మీ లేఖనాల ద్వారా మాకు తేటగా విశదీకరించారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డల విన్న మేమందరము అయ్యా మీ యొక్క నైనా లేఖనాలు మాకు చూపించినటువంటి మాదిరి చొప్పున పితరుడైన దావీదు మీకు ఏ విధంగా మానక కృతజ్ఞతాస్తుతి చెల్లించాడో, ఈ విధంగానే మేము నాయన మానక మీ సన్నిధిలో మరింతగా కృతజ్ఞత చెల్లిస్తూ మీ యొక్క నామాన్ని ఘనపరచుటకు సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధానం మెండుగా అనుగురించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందినాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి, దేవుడే నాకు రక్షణాధరుడు అని ఆయన మీద ఆనుకొని ఆయన ఘనపరుస్తూ ఆయన యొక్క నామాన్ని స్తుతిస్తున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడేవిండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఆయన మనకు రక్షణాధారుడు. నిత్యముగా నీ కన్నీటి బాధలు, వేదనలో నుండి ఆయన నిన్ను తప్పించే దేవుడై ఉన్నాడు. నీకు చాలిన దేవుడుగా ఉండి ఆయన నిన్ను బలపరిచి సంరక్షించుచున్న దేవుడు కనుక దేవుని యొక్క కృప మరింతగా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆయన బలపరిచి సంరక్షిస్తాడు. కానీ మనం చేయాల్సింది మానక దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. థ్యాంక్ యూ లార్డ్. నీవు నాకు రక్షణాధారుడివై నాకు ఉత్తరం ఇచ్చావయ్యా, నీకు కృతజ్ఞత అంటూ మనం ఆయన ఘనపరచాలి. తద్వారా దేవుడు మరింతగా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు మీరు విన్నారు, అనేకులకు షేర్ చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో విధంగా షేర్ చేస్తూ ఆయన యొక్క నామాన్ని ఘనపరచండి. ప్రైజ్ ది లార్డ్.